Hi everybody, I am Dr. Anand Reddy, facial plastic surgeon at Face Clinics, Hyderabad. So, జనరల్గా ఏంటంటే మనకి ఏజింగ్ చేంజెస్ దే విల్ స్టార్ట్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 35 అండ్ ఈ 35 ఇయర్స్ నుంచి ఏజింగ్ చేంజెస్ మనకు ప్రోగ్రెస్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో డిపెండింగ్ అపాన్ ద ఏజ్ మనం ఏంటంటే వీళ్ళకి ట్రీట్మెంట్ ప్లానింగ్ అనేది డిసైడ్ చేయాల్సి ఉంటుంది. సపోజ్ మనకి 35 to 45 ఇయర్స్ అనుకోండి, వీ డోంట్ నీడ్ టు గో మోర్ సర్జికల్, అంటే ఎక్కువ సర్జికల్గా వెళ్ళి మనం ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. చిన్న ఆఫీస్ బేస్డ్ ప్రొసీజర్స్ వాళ్ళకి మంచి రిజల్ట్స్ తీసుకొని రావచ్చు. ఏంటంటే 35 to 45 వాళ్ళకి ఏంటి స్లైట్ ఏజింగ్ చేంజెస్ ఉంటాయి. స్లైట్ ఏజింగ్ చేంజెస్ అంటే మనకి స్లోగా ఈ చీక్స్ అంతా డ్రూప్ అవటం, మనకి మాలర్ ఫ్యాట్ ప్యాడ్ అంటారు డ్రూప్ అవటము, ఈ బక్కల్ ఫ్యాట్ ప్యాడ్ కింద రావడం వల్ల మ్యాండిబులర్ లైన్ అంటారనమాట. ఈ లైన్ మనకి క్లియర్ కట్గా డిఫైన్గా ఉండకపోవటము, సెర్వైకమెంటల్ యాంగిల్ అంటారు. అంటే మనకి చిన్ నుంచి లోపలికి ఇక్కడ ఒక యాంగిల్ ఉంటుంది అనమాట. ఈ యాంగిల్ మనకి ఆ డబుల్ చిన్ ఎక్కువ అయిపోయి ఫ్యాట్ డిపాజిట్స్ అయిపోయి ఆ యాంగిల్ క్లియర్గా ఉండకపోవటం, వీటిలోనంటే వాళ్ళకి మైనర్ ఏజింగ్ చేంజెస్ ఉంటాయి. కొంతమందికి ఏంటంటే ఫ్రాంటల్ వ్రింకిల్స్ స్టార్ట్ అవుతాయి, కొంతమంది మనకి క్రో ఫీట్ స్టార్ట్ అవుతాయి. ఈ మైనర్ చేంజెస్ మొత్తం, ఏజింగ్ చేంజెస్ మొత్తం మనం చిన్న ట్రీట్మెంట్స్ ఆఫీస్ బేస్డ్ ప్రొసీజర్స్తో ట్రీట్ చేసుకోవచ్చు. ఈ పేషెంట్ ఏజ్ వచ్చేసేసి 39 ఇయర్స్. సో తనకి ఏంటంటే మైనర్ ఏజింగ్ చేంజెస్ ఉన్నాయి. ఈ మలార్ ఫ్యాట్ ప్యాడ్ లాక్సిటీ వల్ల కొంచెము పై పొజిషన్ నుంచి కింద పొజిషన్కి వచ్చింది. అండ్ తనకి ఏంటంటే మ్యాండిబుల్ లైన్ వచ్చేసేసి క్లియర్ కట్గా లేదు, వెల్ డిఫైన్డ్గా లేదు. అండ్ జౌల్స్ కూడా ఎక్కువ లూజ్గా ఉన్నాయి అన్నమాట. మనకి దీస్ ఆర్ ఆల్ చేంజెస్ ఏంటంటే మనకి ఏజ్ మీద లాక్సిటీ వల్ల ఈ ఫ్యాట్ ప్యాడ్స్ కిందకు వస్తుంటాయి అండ్ మైల్డ్ ఏజింగ్ చేంజెస్ ఉంటాయి. సో ఈ చేంజెస్ తనకేం చేసామంటే మనము థ్రెడ్ లిఫ్ట్ చేసుకొని కంప్లీట్గా ఇక్కడి నుంచి మొత్తం ఈ పార్ట్ అంతా లిఫ్ట్ చేసాము. అండ్ మ్యాండిబులర్ యాంగిల్ లైన్లో, మ్యాండిబులర్ జా లైన్లో కూడా ఒక థ్రెడ్ లిఫ్ట్ చేసాము కంప్లీట్గా. బైలేటెడ్ థ్రెడ్ లిఫ్ట్ చేసి యాక్నీ స్కార్స్ ఉన్నాయి. ఈ యాక్నీ స్కార్స్కి మనము స్కిన్ బూస్టర్స్ ఇచ్చాము. అంటే మనకి రెస్టిలైన్ ఫిల్లర్స్ ఇచ్చామండి యాక్నీ స్కార్స్కి. దానివల్ల ఏంటంటే మనకి స్కార్స్ అంతా వెళ్ళిపోయి చాలా సాఫ్ట్గా అయిపోయింది చూడండి, చీక్ స్కిన్ అంతా. అంతకుముందు ఏంటంటే తనకి స్కార్స్ ఉంటుండే, రోల్డ్ అండ్ డిప్రెస్డ్ స్కార్స్ ఉండే. ఈ స్కార్స్ మొత్తం ఏంటంటే మనకి స్మూతన్ అయిపోయింది కంప్లీట్గా. అండ్ ఈ చీక్ పార్ట్ నీట్గా లిఫ్ట్ అయింది. ఈ లిప్కి వచ్చేసేసి మనం ఫిల్లర్ ఇచ్చామండి యాక్చువల్గా. సో ఈ ఫిల్లర్ ఇవ్వటం వల్ల లిప్ కూడా కరెక్ట్ అయిపోయి నీట్గా లిప్ ప్లంపీగా బయట కనిపిస్తూ ఉండింది మనకి. చాలా బ్యూటిఫుల్గా ఉంది లిప్ అనేది. అంటే వాట్ వీఆర్ డన్ ఈస్ ఉన్న యాక్నీ స్కార్స్కి ఫిల్లర్ ఇచ్చి యాక్నీ స్కార్స్ ఉన్న డెప్త్ని మనం తగ్గించేసి నీట్గా స్మూత్గా తీసుకొచ్చేసాం చీక్స్ని. ఇక్కడున్న మాలర్ ఫ్యాట్ ప్యాడ్ ఇవంతా మనము థ్రెడ్స్తో లిఫ్ట్ చేసుకొని, అంటే థ్రెడ్స్ వల్ల ఏంటంటే మనకి కిందకి సాగైన ఫేస్ పైకి పుల్ అయ్యి నీట్గా టైట్గా అయిపోయింది అనమాట ఫేస్ అనేది. అండ్ ఆ తర్వాత మనం లిప్ కూడా ఆగ్మెంట్ చేసుకున్నాం ఫిల్లర్స్ ఇచ్చేసి. ఇవాళ నేను మీకు ప్రజెంట్ చేసే కేసు ఏంటంటే మనకి 39 ఇయర్స్ పేషెంట్ వచ్చారండి. తనకున్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే మైల్డ్ ఏజింగ్ ఫీచర్స్ వచ్చినాయి. మైల్డ్ ఏజింగ్ ఫీచర్స్ ఏంటంటే జనరల్గా 35 to 45 ఇయర్స్ వాళ్ళకి మైల్డ్ ఏజింగ్ ఫీచర్స్ వస్తుంటాయి. ఈ మైల్డ్ ఏజింగ్ ఫీచర్స్ని మనము స్మాల్ ట్రీట్మెంట్స్తో మనం కరెక్ట్ చేసుకోవచ్చు. తనకున్న ప్రాబ్లమ్స్ ఏంటంటే తనకి యాక్నీ స్కార్స్ ఉన్నాయి బైలేటరల్ బోత్ సైడ్స్. అండ్ వన్ మోర్ థింగ్, ఈ టిష్యూ అంతా సాగ్ అయింది ఏజ్ మీద. ఏంటంటే మనకి లాక్సిటీ వల్ల ఈ మాలర్ ఫ్యాట్ ప్యాడ్ కిందకు వచ్చి టిష్యూస్ అన్ని సాగ్ అవుతుంటాయి, మన ఫేస్ మొత్తం లూజ్ అయిపోతుంటుంది అనమాట మనకి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే అప్పర్ లిప్ వెన్ కంపేర్ టు లోయర్ లిప్ చాలా చిన్నగా ఉంది. సో ఈ చిన్నగా ఉండటం వల్ల ఏంటంటే మనం ఈ పేషెంట్కి వాట్ వీ ప్లాన్ ఇన్ దిస్ పేషెంట్, ఈ ట్రీట్మెంట్ ఈ పేషెంట్కి ఈ డిఫెక్ట్స్ కరెక్ట్ చేసేకి మనం ఏం ప్లాన్ చేసామంటే వాట్ వీ ప్లాన్ ఇస్ ఎ థ్రెడ్ లిఫ్ట్. ఈ థ్రెడ్ లిఫ్ట్ వల్ల మనకేంటంటే ఇక్కడ చిన్న హోల్ చేసుకొని థ్రెడ్స్ పంపించి లిఫ్ట్ చేస్తాం ఎంటైర్ స్కిన్ని. సో ఈ థ్రెడ్ లిఫ్ట్ వల్ల ఏంటంటే దానికి ఫేస్ మొత్తం లిఫ్ట్ అయింది కింద నుంచి పై వరకు. అండ్ వన్ మోర్ థింగ్, ఈ స్కార్స్కి మనము రెస్టిలైన్ స్కిన్ బూస్టర్స్ ఇచ్చామండి. అంటే రెస్టిలైన్ ఫిల్లర్స్ ఇచ్చాము ఈ స్కార్స్కి. దానివల్ల ఏంటంటే దానికి ఈ చీక్ పార్ట్ అంతా స్మూత్గా అయిపోయి దానికి ఆ డిప్రెస్డ్ స్కార్స్ కానీ ఏం కనిపించట్లేదు. అండ్ లాస్ట్ వన్ వాట్ వీ హావ్ డన్ ఈస్ లిప్ ఆగ్మెంటేషన్ చేస్తాం. బికాస్ తన అప్పర్ లిప్ చాలా చిన్నగా పల్చగా ఉంది కాబట్టి మనం ఫిల్లర్ ఇచ్చి లిప్ ఆగ్మెంటేట్ చేసినప్పుడు ఆ లిప్ ప్లంపీగా పైకి వచ్చిందండి యాక్చువల్గా. లింప్ అనేది చాలా నీట్గా లుక్ అనేది కనిపిస్తుంది మనకి. సో దీస్ ఆర్ ద థింగ్స్ వాట్ వీ డన్ ఇన్ దిస్ పేషెంట్.